పిల్లలు ఈరోజు స్వార్థం దురాశ ఒక వ్యక్తిని మాత్రమే కాకుండా దేశాన్ని కూడా నాశనం చేస్తుందని తెలుసుకుందాం. ముందుగా కంటత వాక్యం నేర్చుకుందాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం. మీలో ప్రతివాడు తన సొంత కార్యములను మాత్రమే గాక ఇతరుల కార్యములు కూడా చూడవలెను. ఇప్పుడు బైబిల్ గ్రంథంలో ఆదికాండం 13వ అధ్యాయం మనం చదివినట్లయితే అబ్రహాము దేవునికి విధేయత చూపి తన భార్య అయిన సారా, అతని బంధువైన లోతును వాగ్దాన దేశానికి తీసుకొని రావడం, విస్తారమైన సంపద, జంతువులు, సేవకులు ఉన్న లోతుకి అబ్రహాముతో భూమి వారికి సరిపోనంతగా అభివృద్ధి చెందారన్నమాట. అబ్రహాం పశువులు కాపర్లకు, లోతు పశువుల కాపర్లకు కలహం మొదలైంది. పరిస్థితి దిగజారక ముందే అబ్రహాము లోతును, మనము ఇద్దరము బంధువులం కదా, నీకును నాకును నీ పశువుల కాపర్లకు నా పశువుల కాపర్లకు కలహం ఉండకూడదు, మనం విడిపోదాము. నువ్వు ఎడమ వైపునకు వెళ్తే నేను కుడి వైపుకు వెళ్తాను, నువ్వు కుడి వైపుకు తట్టుకు వెళ్తే నేను ఎడమ తట్టుకు వెళ్తాను అని లోతు చెప్తాడు. అబ్రహాం మనసులో నెమ్మదిని, తన చుట్టూ ఉన్న వారితో సామరస్యంగా ఉండటం, సంబంధాలు ఏర్పరచుకోవడం కోరుకుంటాడు. అతడు ప్రభును ప్రేమించాడు కాబట్టి తన బంధువైన లోతును కూడా ప్రేమిస్తాడు. కాబట్టి లోతు మొదటి అవకాశం ఇవ్వడానికి అతడు నిస్వార్థమైన మంచితనాన్ని చూపించాడు. ఆశ తందే, మొదటివాడు కనుక తనకే హక్కు ఉంటుంది, కానీ అలా చేయలేదు. అయితే దురాశపరుడైన లోతు ప్రతి చోటు, అంటే నీరు పుష్కలంగా పారే యోర్దాన్ ప్రాంతాన్ని, సారవంతమైన దాన్ని కోరుకుంటాడు. అబ్రహాంది ఎంత మంచి మనసు అంటే శ్రేష్టమైన భాగాన్ని సంతోషంగా ఇచ్చేశాడు. అబ్రహాంకు అతని ప్రజలకు పనికిరాని బంజరు భూమి మిగిలింది, కానీ దేవుడు అబ్రహాంను ఆశీర్వదించాడు. భూమి కాదు, తన పోషకుడు దేవుడే అని అబ్రహాంకు తెలుసు. అందుకోసమే అబ్రహాము అంత ఆశీర్వదింపబడ్డాడు. లోతు ఆస్తి, స్త్రీలను, ప్రజలను పోగొట్టుకున్నాడు. అబ్రహాంకు తెలిసినప్పుడు తన 318 మంది పనివారిని వెంటబెట్టుకుని పోయి 5 రాజులను ఓడించి తన తమ్ముడైన లోతును వెంటబెట్టుకుని అతన్ని యావత్తుని తీసుకొచ్చి ఇస్తాడు. అసలు ఈ అబ్రహాంకి అంత ధైర్యం ఎక్కడదండి? రాజులతో యుద్ధం చేస్తాడు. ఈయనకు ఉన్నది ఎంతమంది? 318 పనులు చేసేవాళ్ళు. వాళ్ళకి ఏమైనా కత్తి పట్టుకోవడం వచ్చా? ఏమీ రాదు. కానీ అబ్రహాంకున్న విశ్వాసము, అబ్రహాంకున్న అంటే ఆ ప్రేమ అతన్ని ఆ పని చేయించింది. లోతు ఆ స్వార్థాన్ని, ఆ దురాశని, ఆ లోకాశని విడిచిపెట్టక ఆ పట్టణంలో పోగొట్టుకుని అక్కడే ఉండిపోయాడు. కాబట్టి అతనికి ఏమైందంటే చివరికి ఆ లోతు ఒక్కడే మిగిలిపోయాడు. ఆ నశించిపోకుండా ఆ పట్టణం అంతా నాశనం అయిపోయింది. అబ్రహాం వల్ల నేను ఆశీర్వదింపబడ్డానని గుర్తించలేకపోయాడు, ప్రభువుని పట్టుకోలేకపోయాడు. ప్రభుని మీ హృదయంతో, ఆత్మతో, మనసుతో ప్రేమించి దేవుడిచ్చే ఆశీర్వాదం శాశ్వతంగా ఉంటుందని తెలుసుకోవాలి. మీ పొరుగు వారిని మీలాగే ప్రేమించాలి. మీ వల్లనే మీ దేశం కూడా శ్రేయస్కరంగా, అభివృద్ధికరంగా, ఆనందకరంగా ఉంటుందని తెలుసుకోవాలి. మరి ప్రార్థించుదామా? ప్రేమైన మా దేవా, మా రక్షక, మా ఆశీర్వాదాలకు కారణభూతుడా, మీకు వందనాలు. మేము కూడా అబ్రహాం వల్లే నిస్వార్థంగా జీవించడానికి, సమాధానాన్ని వెంటాడడానికి మాకు నేర్పించినందుకు కృతజ్ఞతలు. మా వల్ల మా దేశము ఆశీర్వదిస్తానని, విస్తారమైన దేశమైన, ఫలవంతమైన దేశంగా ఉంటుందని మీరు వాగ్దానం చేశారు. మా సహోదరులను స్వార్థం లేకుండా మేము ప్రేమించాలా, నిన్ను ప్రేమించినట్లే మేము ప్రేమించాలా. అలా మాకు కూడా సహాయం దయచేయండి. నీకు వందనాలు చెల్లిస్తూ యేసునామమున నడుచున్నాం తండ్రి, ఆమేన్.